హలో అందరికీ నేను ఈరోజు హెల్దీగా హోమ్ మేడ్ ఐస్ క్రీమ్ రెసిపీ ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ ఇది కంప్లీట్గా వితౌట్ యాడెడ్ షుగర్స్. అండ్ మా పాప వచ్చేసి ఐస్ క్రీమ్ కావాలి అని అడుగుతుంది. సో బయట నుంచి ఐస్ క్రీమ్స్ తెద్దాము అంటే కొంచెం టెన్షన్గా ఉంది. మొత్తము కెమికల్స్ అయిపోయినాయి బయట ఐస్ క్రీమ్స్. అండ్ ఈ మధ్య రీసెంట్గా వాట్సాప్లో ఇన్స్టాలలో వీడియోస్ చూస్తున్నాను ఐస్ క్రీమ్ ప్రిపరేషన్వి. ఆ వీడియోస్ చూస్తుంటేనే నాకు భయం అవుతుంది అసలుకి చిన్నపిల్లలకి ఐస్ క్రీమ్స్ పెట్టాలి అంటే. అండ్ అందుకే సరేలే కంప్లీట్గా హోమ్ మేడ్ చేద్దాంలే అని చెప్పేసి ఈ ఐస్ క్రీమ్ రెసిపీ చేస్తున్నాను. ఫస్ట్ అయితే 2 బనానాస్ తీసుకోవాలి. అండ్ కంప్లీట్గా బనానాస్ పీల్ చేసేసి ఒక ఎయిర్ టైటనింగ్ బాక్స్లో ఈ బనానాస్ అన్నీ వేసేసుకోవాలి. అండ్ అంటే కొంచెం కూడా గాలి లేకుండా కంప్లీట్గా క్లోజ్ అయితే ఉండాలి. అండ్ ఇలాగ తీసుకున్న దాన్ని ఫ్రిడ్జ్లో ఒక 3 to 4 hours కంప్లీట్గా స్టోర్ చేయండి. మీకు కావాలి అంటే కూడా ఇంకా ఎక్కువసేపు అయినా స్టోర్ చేస్తే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది. అండ్ అలాగే ఈ బాక్స్లోంచి మొత్తం బనానాస్ అన్ని తీసుకొని ఒక మిక్సీలోకి వేసేసుకోండి. దాని తర్వాత క్యాష్యూస్, ఆల్మండ్స్ మీ ఇష్టం, మీకు ఏవైనా సరే నట్స్ ఏదైనా సరే మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోండి టేస్ట్కి తగ్గట్టుగా. అండ్ అలాగే ఇక్కడ నేను 2 spoons హనీ యాడ్ చేసేసాను. మీకు కావాలి అంటే షుగర్ తక్కువ కావాలి అంటే కొంచెం తక్కువ వేసేసుకోండి, లేదు స్వీట్నెస్ ఎక్కువ కావాలి అంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. అలాగే హనీ వద్దు అనుకునే వాళ్ళు డేట్స్ కూడా వేసుకోవచ్చు. అండ్ కోకో పౌడర్ కూడా ఇక్కడ నేను 2 బనానాస్కి 2 tablespoons కోకో పౌడర్ తీసుకున్నా. మీకు కొంచెం బ్రౌన్ చాక్లెట్ లాగా డార్క్ లాగా ఎక్కువ కావాలి అంటే కొంచెం ఎక్కువ కోకో పౌడర్ తీసుకోండి. అండ్ అలాగే ఒక 1/2 tablespoon వెనిలా ఎసెన్స్ తీసుకున్నాను. అండ్ అలాగే ఒక 1/2 బౌల్ కప్పు మిల్క్ తీసేసుకొని మొత్తం మిక్సీలోకి వేసేసుకున్నాను. అండ్ ఇది కంప్లీట్గా ఈ బౌల్ అనేది ఎయిర్ టైటనింగ్ లాగానే ఉండాలి. అండ్ ఒక 3 to 4 hours అయితే నేను స్టోర్ చేసేసాను. ఇలాగ స్కూప్స్ లాగా తీసేసుకొని ఒక బౌల్లోకి. అండ్ అందులోకి నేను కిట్ క్యాట్ చాక్లెట్ తీసుకొని కొంచెం తురుముకున్నాను. మీకు కావాలి అంటే డార్క్ చాక్లెట్ అయినా బ్రౌన్ చాక్లెట్ అయినా యూస్ చేసుకోవచ్చు, బాగుంటుంది హెల్దీగా. నేనైతే ప్రజెంట్ కిట్ క్యాట్ వాడాను. చూడండి ఎంత టేస్టీగా కనిపిస్తుందో. సరే ఫస్ట్ టైం ట్రై చేశాను ఐస్ క్రీమ్ అనేది. అండ్ అందులో మా పేరెంట్స్ది యానివర్సరీ ఈరోజు. సరే టేస్ట్ చేపిద్దాము అని చెప్పి మా పాపకు పెట్టాను. తనకి చల్లగా అయింది ఐస్ క్రీమ్. అండ్ మా అమ్మకి అయితే చాలా బాగా నచ్చిందని చెప్పింది, బాగా చేసావని చెప్పింది. మా డాడీ ఇలాంటి ఫుడ్స్కి అంత దూరం ఉంటాడు, కానీ నేను చేశాను అని చెప్పేసి తినేశాడు. మా డాడీకి కూడా బాగా నచ్చింది. అండ్ మా పాప ఇంకా కావాలి అని అడుగుతుంది. ఎవరు చేశారు ఐస్ క్రీమ్ అంటే అమ్మ చేసింది అని చెప్తుంది. నాకు హ్యాపీగా అనిపించింది. సో వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.